ఈ వీడియోలేంది ఇట్లా ఉండి ఇట్లా కూర్చొని మా హస్బెండ్ ఈ డ్రెస్సెస్ మా హస్బెండ్ అది ఇస్తాడు, బయటికి వెళ్ళేసి వేసుకోమంటాడు అనేది ఎంత వర్డ్ అది. మీరు చెప్పిందేనమ్మా, మేము చెప్పలేదు, మేము ఇంటర్వ్యూలు తీసుకోలేదు, మేము చెప్పలేదు. నేను ఇలాగే ఉంటానండి, నేను నగ్నంగా ఉంటానండి, వాడికి ఏం కావద్దండి, నా హస్బెండ్కి మాత్రమే కావాలి అని నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు? మీరు చెప్పిన వీడియోని మాట్లాడా నేను. మీరు పబ్లిక్లో, మీరు ప్రైవేట్లో తీసుకొచ్చి పబ్లిక్లో పడితే పబ్లిక్ వాయిస్ మాట్లాడినా. ఎలా 95% 96% సంధ్యక్కకి ఎందుకు మద్దతు ఇస్తున్నారంటే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్ నేను చెప్పినా అని. ఇక్కడ నాకు ఓటింగ్ వేయట్లేదు, నాకు ఎమ్మెల్యేని చేయట్లేదు వాళ్ళు, నా భావన ఏకీభవిస్తున్నారు వాళ్ళు. మీరందరు చూసారు ఇవాళ ఎక్కడ ఎలక్షన్స్ పెట్టినా 60% 65% ఓటింగ్ అవుతే అంత మెజారిటీ పీపుల్ ఉంటుంది, 90% ఉండదు. ఓటింగ్ అయినా కూడా అంత ఉండదు, 50-50 పంచుకుంటారు. ఒపీనియన్ షేరింగ్ అనేది ఉంటుంది. నేను అనేది ఏంటంటే ఎలా మనం సమాజంలో ఇప్పుడు రాజేశ్వర్ గారు మాట్లాడిన మాటలు సివిఆర్ నుంచి మీరు 10 మందికి ఒక మంచి వర్డ్ వెళ్ళాలనుకుంటున్నాను. ఇలా సివిఆర్ యాంకర్ ఇలా మాట్లాడిందంటే యాజమాన్యానికి మొత్తం వస్తుంది. ఎందుకు వస్తుంది? మనం జాగ్రత్తగా అంటే ఒక మీరు సెలబ్రిటీ, ఇక్కడ ఒక సెలబ్రిటీ రిప్రజెంటేటివ్ కాబట్టి ఆ సెలబ్రిటీ అనేది మీరు చెప్పేది 10 మందికి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం అంతే తప్ప మిమ్మల్ని మేము జడ్జి చేయట్లేదు. నేను అనేది ఏంటంటే ఎవరికి ఏం కలగొద్దు, ఎవరికి ఏం చెయ్యొద్దు అంటే హౌ ఈజ్ పాసిబుల్ అని నేను క్వశ్చన్ చేస్తా. నీ వరకు నువ్వు చెప్పావు, నువ్వు అక్క అనుకో, చెల్లి అనుకో, అమ్మ అనుకో అంటే వాడు గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, వాడు ఇంకా ప్రియురాలనుకుంటాడు, లేకపోతే వైఫ్ అనుకుంటాడు, ఇంకేదన్నా ఊహించుకుంటాడు. మీరు జడ్జ్ చెయ్యొద్దు. మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ మగవాళ్ళు తప్పు అని ఎందుకు అనుకుంటున్నాము? ఎవరో ఒకరిద్దరు మగవాళ్ళు చేస్తే మగవాళ్ళు మొత్తం తప్పు అయితే ఈ సమాజం ఎట్లుంటుంది చెప్పండి అని నేను అడుగుతుంటే ఈమె ఎంతసేపటికి మగవాళ్ళకే సపోర్ట్ చేస్తుంది అంటే ఎందుకు మీరు అన్నారు మగవాళ్ళు కూడా నిగ్రహంతో ఉండరు అన్నారు. మేడం అలా కాదు, అందరూ అలా ఉండరు. మీరు అందరు నేను అనట్లేదు, మగవాన్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనే దాని గురించి చెప్పిన తప్ప అందరు అలా ఉంటే ఇలా ఉండదు. మగవాడు అంత తొందరగా టెంప్ట్ అవుతాడు, ఆడవాళ్లకు భూదేవికున్నంత ఓర్పు ఉంటుందని ఎగ్జాంపుల్ చెప్పిన నేను. నేనేమో పెద్ద డాక్టర్ని కాదు, నేనేం సైంటిస్ట్ని కాదు, కానీ నాకు ఉన్న ఓవరాల్ నాలెడ్జ్, నేను మహిళలతో మమేకమైన కాబట్టి 22 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫీలింగ్ నాకు తెలుసు. ఎందుకంటే అది ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తున్నా నేను. ఇలా ఉండొద్దమ్మా, ఒక బైక్ కొనిస్తాం మన కొడుకుకి, స్పీడ్గా వెళ్తుంటే స్పీడ్ బ్రేకర్ ఉంటుందిరా, జాగ్రత్తగా ఉండమని చెప్తాం. అది తప్పు ఎట్లా అవుతుంది తల్లి? చెప్పు, నువ్వే చెప్పు. మనం చెప్పడం తప్పు కాదు కదా, మనం అక్కడ జాగ్రత్త బండి కొనియడం తప్ప, వాడు బండి కొనియాలి, జాగ్రత్తలు చెప్పాలి. చెప్పాము, ఒక అక్కలాగా చెల్లెలాగా చెప్పాను తప్ప ఆమె వల్ల నాకేముంది, ఆమెను ఏమన్నా అది చేస్తే నాకేమన్నా వస్తాయా? ఆ పాత్రలు నాకు ఇస్తారా ఎవరన్నా? లేకపోతే ఆమె ప్లేస్ అయితే ఒకటండి చెప్పి అంటే శృంగారం గురించి కూడా పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు ఒక భాష ఉంటుంది. సో నా విషయానికి వచ్చేసరికి ఆమె మాట్లాడిన విధానం నచ్చలేదు, ఆ భాష బాగాలేదు అని చెప్పేసి కూడా ఆమె అన్నారు కదా, ఆరోపణ చేశారు. ఇప్పుడు మీ మీద కేసెస్ కూడా వేశారు. సో ఒక మహిళను కించపరుస్తూ లేదా అసభ్యకరంగా మాట్లాడుతూ, లేదా నేను శరీరం బట్టలు తక్కువ వేస్తే ఆవిడ భాషలో సంస్కారం లేకుండా తక్కువ చేస్తున్నారు అన్నట్టుగా. రాజేశ్వరి గారు, మీరు సివిఆర్ ఛానల్ ద్వారా మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నా, మీరు కూడా చెప్పాలి, మీరు ఒక మహిళ కదా. నా కొడుకు నా డ్రెస్సు బాగాలేదు మమ్మీ, ఓ డ్రెస్ వచ్చాని ఏ మమ్మీ, బడా పేనో మమ్మీ, క్రాప్ టాప్ నక్కో మమ్మీ అని నీ కొడుకు చెప్పింది వచ్చి నువ్వు ఏడ చెప్తావా? చెప్తారా మీరు? నీ కొడుకుకు నీకు నచ్చలేదంటే బయట వాళ్ళకి ఎట్లా నచ్చుతుంది? ఎవరు చెప్పిన ఆ విషయం వచ్చి? నువ్వే చెప్పినావు. నేను ఇలా ఉంటానండి, నేను నిగ్రహంగా ఉంటాను, నువ్వే కదా చెప్పింది. నా లంగా బొంద జారిపోతే నాది తప్పు కాదు, కానీ పక్కోడు నవ్విండని తప్పు ఎట్లా అవుతుంది? నువ్వే వచ్చి నువ్వే గొప్పలు చెప్పుకుంటావు, అన్ని నువ్వే చేసుకుంటావు, అన్ని సగం సగం వేసుకుంటావు, చెప్తావు. అడిగేటోళ్ళు మాత్రం బూతులు, ఆమె గలీజ్గా మాట్లాడుతుంది అంటే నువ్వు చెప్పడం కాదు, నువ్వు చెప్పడం తప్పు కదా అది? నేను నగ్నంగా ఉంటా అనేది కూడా తప్పే మరి అది. సో అంటే ఇప్పుడు మీ మీద కేసెస్ వేశారు కనుక ఇదంతా ఆవిడ అన్న వ్యాఖ్యలు మీరు రిపీట్ చేసి, కాకపోతే కొంచెం భాష హార్డ్గా, భాష కాదు, భాష ఇట్లాగే ఉంటది, యాక్షన్ రియాక్షన్ ఉంటది ఇక్కడ. సంధ్యారెడ్డి యాక్షన్ కి రియాక్షనే ఉంటది. నేను ప్రతి దాంట్లో చెప్పినప్పుడు కూడా ఎవరో ఒక వెధవంది వచ్చి పక్కన కూర్చోబెట్టేసి అనసూయ క్యూట్ అన్నప్పుడు నేను అవార్డు తీయదలుచుకోలేదండి, సారీ. చాలా క్యూట్గా ఉంది, చాలా స్మైల్గా ఉండే, చి ఎదవా అని తిట్టిన నేను. నా చెల్లెలాగా, నా అక్కలాగా తనని నేను సేవ్ చేశా. ఎందుకంటే మన అందరినీ ఎవడు ఆస్వాదించాలండి? మన ఫ్యామిలీ, మన బిడ్డలు, మా అమ్మ బాగుంది, మా వైఫ్ బాగుంది అనాలి. కానీ ఎవడో ఒక అడ్డ మీద వేద అన్నప్పుడు నా చెల్లి నా అక్క అనుకొని మనం తిట్టాను, దాంతోనే తిట్టాను తప్ప నేను అట్లా ఊరుకోను. లేకపోతే ఎంజాయ్ చేయని చెప్తామా ఎవరన్నా? అక్కడ
అక్కడ వేసిన ప్రశ్నకు నేను ఆన్సర్ చెప్పాను తర్వాత తనని వ్యక్తిగత టార్గెట్ నేను ఎందుకు చేస్తాను? నేనేమంటున్నానమ్మా, సినిమాలో వేసుకోండి. అక్కడ మీకు వేషాలు మీకు డబ్బులు కావాలి, వాళ్ళకి వేషాలు కావాలి. అక్కడక్కడ మీరు ఏమన్నా చేయండి. అది పబ్లిక్‌లో పెట్టకండి సినిమాని. పెద్ద పెద్ద స్టార్స్ మేడం. గతంలో పెద్ద పెద్ద స్టార్స్ డాన్సర్స్ అవన్నీ అప్పుడు అన్ని పాత సినిమాలలో ఉండేవి. వాళ్ళు ఆ సినిమా చేసినంత వరకే అక్కడ ఉండేది. తర్వాత వచ్చి నిండుగా కప్పుకునేవాళ్ళు. అది దీన్ని తీసుకొచ్చి మనం ఇన్‌స్టాలో పెట్టొద్దు. ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో ప్రైవేట్, పబ్లిక్ ఉంటది. ఇట్లా పెట్టొద్దన్న. పబ్లిక్‌లో పెట్టినప్పుడు 100% అడిగే రైట్ నాకు రాజ్యాంగం ఇచ్చింది. నేను అడిగినా. నువ్వు నన్నెట్లా తప్పంటావు? నువ్వు స్కిన్‌లెస్ అంటే నువ్వు అన్నీ చూపిస్తూ అన్నీ చేసే రైట్ నీకిచ్చినప్పుడు, దాని గురించి విమర్శించే రైట్ కూడా నాకిచ్చిండు. నువ్వు ఏ కేసులు పెట్టినా నేనేం భయపడను. కేసులకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. పోలీస్ డిపార్ట్‌మెంట్ వ్యవస్థ ఉంది. నాకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైమ్ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. ప్రజల తీర్పే అంతిమము. మీరు ఓటింగు ఎవరికేస్తామని చెప్పరు. అడగడం కూడా తప్పు. నువ్వు ఎవరికేసినావని అడగడం తప్పు. నేను ఇది ఏసినాను బయట చెప్పడం కూడా తప్పు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు. వాళ్ళు పెట్టే మెసేజే ఓటింగు. ఆ ఓటింగ్‌ని ఎందుకు అంగీకరిస్తలేము? ఇంకా మళ్ళా ఈమెకొకరు మళ్ళా నేతలు కొంతమంది వక్తలు. ఆ